యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనెపట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణపు మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టియుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనియును అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానినతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకందరికినీ అతని సంస్థానములలోనున్న జనులకందరికినీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజమందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయుకుడి. నేనును నా పనికత్తెలును కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుండియుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడియుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును
ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు, రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే, రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు నన్నెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి రాజు గుమ్మమున నుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గనపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసినో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమియూ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. దానిమీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎస్తెరు గ్రంథము 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా, రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను. రాజసేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గనపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గనపరచనపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను, రాజు గనపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును,
రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియూ విడువక అంతయూ చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్లిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారా మాట విని తెల్లవారగాని దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిని గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటుతోచక యుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చెను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురు, అపోస్తలులను మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు
యేసుకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా అనెను: ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు యూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చెయ్య ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు. సుమి, వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.